దేశ ప్రజల అభివృద్ధి కోసం విద్య వైద్య పరంగా పలు సేవలు అందజేస్తూ వస్తున్న ఒడిశాలోని గజపతి జిల్లా పర్లాకెంకి చెందిన ప్రముఖ సంఘ సేవకులు విద్యావేత్త రూపేష్ పానిగ్రాహి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఒడిశాలోని అత్యంత వెనుకబడిన మారుమూల ఆదివాసీ గిరిజన ప్రాంతం గుమ్మా సమితిలో విద్యా వైద్యాలయాలు ప్రారంభించడంతో పాటు భువనేశ్వర్లో అత్యాధునిక హైటెక్ ఆసుపత్రి స్థాపించారు. అలాగే ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో మెడికల్ కళాశాల ప్రారంభించి ఎంతో మంది యువకులకు ఉన్నత వైద్యులుగా ఎదిగేందుకు కృషి చేశారు. ఆయన సేవలను గుర్తించిన ఒడిశా అధికార బిజు జనతాదళ పార్టీ పర్లాకెం నియోజకవర్గం ఎమ్మెల్యే స్థానం నుంచి రూపేష్ పానిగ్రాహిని అభ్యర్థిగా ప్రకటించింది. ఈ సందర్భంగా కలిసిన కడలి ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. రాజకీయాలకి అందరి తాలూకా సేవలు చేయడానికి మేము వచ్చాం. ప్రత్యక్షంగా మీకు అందరికి తెలిసే ఉంటుంది, నేను పుట్టేది పర్లాకెంలోనే, ఇక్కడే చదువుకున్నాం. ఇక్కడే మా ఎదుగుదలంతా పర్లాకెంలోనే జరిగింది. మేము ఒక సాధారణమైన 7 టేబుల్లో హోటల్ నుండి మా నాన్నగారు వాళ్ళ జీవితం ఇక్కడ నుండి ప్రయాణించారు. అక్కడ నుండి మేము ప్రతి విషయాల్లోనూ ఇక్కడ సామాజిక సేవల్లోని జనాలతో ఉండడం అని, వాళ్ళ కష్టకాల్లో పాల్పంచుకొని, అలాగే మనం 1996లో మొదటిసారి మా నాన్నమ్మ పేరు మీద ఇక్కడ ఒక ఆర్ట్స్ కాలేజ్ చేసాం, బినోదిని సైన్స్ కాలేజ్ అని. అంటే 1996 అంటే 25 సంవత్సరాల పైన అయింది. అప్పుడే మాకు ఒక బాధ్యత ఉండేది మా మట్టికి, పర్లాకెం వాసుల గురించి. అది గుమ్మా బ్లాక్లో చేసాం. అప్పుడులో ఒకటే ఇక్కడ కాలేజ్ ఉండేది, కాశీనగర్లో ఇంకోటి ఉండేది. అప్పుడు మన విద్యార్థులకి చదవడానికి చాలా ఇబ్బంది అయినప్పుడు మన గుమ్మా ఆదివాసీ పిల్లలందరి గురించి ఆలోచించుకొని అప్పుడులో మేము చేసిన కాలేజ్ కొన్ని వందల స్టూడెంట్స్ ఇప్పుడు చదువుకొని అక్కడ నుండి మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. అవర్ ఓఎస్లు, ఎయిర్పోర్ట్స్లో మంచి మంచి సీనియర్ ఆఫీసర్స్గా ప్రతి డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఉన్నారు మన స్టూడెంట్స్. అది ఇప్పుడు గవర్నమెంట్ ఎయిడెడ్ కూడా అయిపోయింది. అక్కడ మేము అప్పుడులో ఒక 25 నుండి 30 ఉద్యోగాలు క్రియేట్ చేసాం. ఇప్పుడు అందరికీ గవర్నమెంట్ ఎయిడెడ్ అయిపోయింది. అందరికి మంచి ఉద్యోగాలు, మంచి శాలరీలు కూడా దొరుకుతున్నాయి. ఇప్పుడు అది ఒక మంచి ప్రతిష్టమైన కాలేజ్గా ఆ బ్లాక్లో ఉంది. గుమ్మా వాసులు ఇప్పుడు కొన్ని వేల స్టూడెంట్స్ అక్కడ నుంచి చదువుతున్నారు. వినోదిని సైన్స్ కాలేజ్ అంటే గుమ్మా బ్లాక్లో పర్లాకెంలో తెలియని వాళ్ళు ఎవరు లేరు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే అప్పటి నుండి మాకు ఏదో ఒక బాధ్యత ఉండేది. అప్పుడులోనే చిన్న చిన్న ఫ్యాక్టరీలు చేయడం, దాంట్లో ఫ్యాక్టరీల్లో కూడాను చాలా ఉద్యోగాలు మనం క్రియేట్ చేసాం. వచ్చేసి యువకులందరూ దాంట్లో జాబ్ చేసేవారు. అలాగా మేము ఏదో ఒకటి సేవలు చేస్తూ అలాగా మేము ఎదుగుతున్నాం. మాతో పాటు మా ఇక్కడ ఉన్న వాసులు కూడా ఎదుగుతుండో మా అదే బాధ్యతలో ఉన్నా. ఇకన మేము మెల్లిగా అలా చేస్తూ ఫస్ట్ ఒక ఎంసీఏ కాలేజ్ కూడా 2000లో చేసాం ఇక్కడ పర్లాకెంలో. తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్కి భువనేశ్వర్ వెళ్ళి, అలాగే మెడికల్ కాలేజ్ 2005లో చేసాం. ఇంకొక మెడికల్ కాలేజ్ 2011లో చేసాం రావులకెలాలో. మొన్న 2 years బ్యాక్ మేము తిరుపతి మెడికల్ కాలేజ్ కూడా చేసాం. తిరుపతి మెడికల్ కాలేజ్కి మొత్తం స్టార్టింగ్ నుండి పర్మిషన్ తెచ్చిన వరకు బిల్డింగ్లు పర్మిషన్స్ అన్ని తెచ్చుకునే బాధ్యతలన్నీ నేను తీసుకున్నాను. కాబట్టి ఇవన్నీ నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. గత 20 సంవత్సరాల నుండి నేను ఒక ఇంజనీరింగ్ చదివాను. అలాగే ఎంబీఏ గురించి బయటికి వెళ్ళి చదువుకొని అక్కడ తాలూకా విషయాలు, అక్కడ తాలూకా టెక్నాలజీ ఇవన్నీ చూసుకుని నేను విదేశాల తాలూకా సంబంధాలు తొలగిస్తాం. ఇవన్నీ చూసుకుని వచ్చినండి నాకు ఇవన్నీ మీద మంచి గ్రిప్ ఉంది. దీని మీద ఇవన్నీ మాకు దేవుడు ఎప్పుడైతే ఇచ్చాడో మా బాధ్యత ఇక్కడ ఉంది. ఎందుకంటే మనం ఎంత ఎదిగినా మనం వాళ్ళతో ఉండడం మాకు అదొక జీవిత లక్ష్యంగా మేము తీసుకున్నాం. అందుకే మేము ఇక్కడికి వచ్చేసి మా వాళ్ళతోని, ఎందుకంటే ఇక్కడ మేము పెరిగాం కాబట్టి, చిన్న హోటల్ నుండి వచ్చామంటే మాకు సాధారణ జనాలు మా గురించి తెలుసుకున్నారు. అందుకే వాళ్ళతో ఉండడం అని మాకు జీవిత లక్ష్యం. అందుకే ఇక్కడ కూడా మేము ఇప్పుడు ఒక 100 bedded హాస్పిటల్ కూడా చేస్తున్నాం. అది ఇప్పుడు ఒక 6 monthsలో ఇనాగ్రేట్ అవుతుంది. ఇక్కడ కూడా 2-3 ఫ్యాక్టరీస్ అవి చేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్గా మేము గవర్నమెంట్ నుండి చేసుకుని ఇక్కడ కూడా కొన్ని 100 స్టూడెంట్స్ ఇప్పుడు కూడా పాస్ అవుట్ అవుతున్నారు స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ నుండి మంది పర్లాకెంలోనే. ఇలా ప్రతి విషయంలోనూ మేము పర్లాకెంలోనే ఉన్నాం. అయితే ఇవన్నీ చేయడానికి మాకు ఏదో ఒక వ్యవస్థలో ఉన్న బాధ్యతగా ఉండాలంటే ఒక మంచి పట్టుదలమైన బలమైన ఒక పార్టీ బిజు జనతాదళలో నాకు అభ్యర్థిగా మన గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు అవకాశం. అందుకే మేము రాబోయే రోజుల్లో జనాలతోనే మేము కొన్ని సంవత్సరాల నుండి ఉన్నాం. ఇంకా 10తో వస్తే ఒక బాధ్యతతోనే వాళ్ళందరితో సేవ చేయడానికి వచ్చాం. 4.5 కోట్ల తాలూకా ఒడియా వాసుల తాలూకా బలం. అయితే వీటన్నిటి గురించి వాళ్ళ తాలూకా సేవలు ఎన్నో సంక్షేమ పథకాలని మన గవర్నర్ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఈసీవై కార్డు ఏంటి, పెన్షన్లు, రేషన్లు, సాగునీరు గురించి మన సాగునీరు గురించి కొన్ని 100 కోట్లు ఇప్పుడు ఇచ్చారు. మన రామ్ సాగర్, నెక్స్ట్ కృష్ణ సాగర్, గజపతి సాగర్ గురించి అన్ని ప్రాజెక్టులు ఇప్పుడు పనులు స్టార్ట్ అయిపోయింది.
10-20% స్టార్ట్ అయిపోయింది. ఇంకొక 6-7 months లో అన్ని ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు మనం 2 పంటలు వేసుకోవడానికి మనకి నీళ్లు కూడా సక్రమంగా పుష్కలంగా దొరుకుతుందని మన అందరికీ ఆశ ఉంది. ఇవన్నీ సంక్షేమ పథకాలను మన గవర్నర్ ముఖ్యమంత్రి గారు చేయడం వల్ల కానీ ఈ 25 సంవత్సరాల్లో మన ముఖ్యమంత్రి గారు సేవ చేస్తూ వచ్చారు. కానీ ఒకేసారి మన బిజు జనతా దళ్ పార్టీ నుండి గెలుస్తున్నారు. అది కూడాను ఆ టైంలో చేయాల్సిన అభివృద్ధులు కూడా అవ్వలేదనే జనాల తాలూకా స్పందన ఇక్కడ. అందుకే ఈసారి ఒక రూలింగ్ పార్టీ ఎవరైతే 25 సంవత్సరాల నుండి సేవలు చేస్తున్నారో అలాంటి పార్టీ తాలూకా ఒక అభ్యర్థిని గెలిపించాలని మన పల్లకిండి కాన్స్టిట్యున్సీ వాసులు మనస్సారగా వాళ్ళు నిశ్చయించుకున్నారు. ఇప్పుడు అందుకే ఆ స్పందనతో ఎక్కడికి వెళ్ళినా మాకు అదే ఒక మంచి రెస్పాన్స్ దొరుకుతుంది. మీరు రాబోయే రోజుల్లో హైయెస్ట్ మెజారిటీలో బిజు జనతా దళ్ అభ్యర్థిగా నేను గెలబోతున్నాను. నాకు చాలా గర్వంగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి.